హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను ఆగాకరకాయ ఫ్రై చేశాను. ఈ ఆగాకరకాయ ఫ్రై అయితే అసలు చాలా బాగుంటుంది. పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై కోసం ఒక వెడల్పాటి బాండీని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని, బాండీ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, ఒక 2 స్పూన్లు పుట్నాలు వేసుకొని, అలాగే 2 ఎండుమిర్చిని మజ్జిగ కట్ చేసుకొని వీటిని కూడా వేసుకొని, మంటని కొంచెం లో ఫ్లేమ్లోకి మార్చుకొని కొంచెం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మొత్తం అన్నీ కొంచెం కలర్ మారిపోయేలోపు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరే ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఆగాకరకాయలని శుభ్రంగా కడుక్కొని మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో ఇట్లా ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటి ఫ్రై కోసం అదే బాండీని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా ఇలాగా క్రష్ చేసుకొని వేసుకొని, అలాగే ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆగాకరకాయ ముక్కలను కూడా ఈ బాండీలోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఉల్లిపాయలు ఆగాకరకాయ ముక్కలు ఇలా బాగా కలిసిపోయేలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకొని ఇలా బాగా కలుపుకొని 1 నిమిషం కూరని మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ ఉప్పు పసుపు బాగా ఈ ముక్కలకి పట్టేలాగా మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత పైన మూత పెట్టి 1 నిమిషం అట్లా మగ్గనివ్వాలి. ఈ మగ్గేలోపు మనం వేయించి పెట్టుకున్న ఈ పుట్నాలు, ఎండుమిర్చి, ధనియాలని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై మీద మూత తీసుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ కారం అంతా ముక్కలకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్రై అయితే ఇంకా అయిపోయింది. ఇట్లా బాగా కలిపేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ను కూడా మనం తీసుకున్న కాకరకాయలను బట్టి మనం పౌడర్ని వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు పుట్నాలు వేసాను కాబట్టి నాకు కరెక్ట్గానే సరిపోయింది. నేనైతే వేసిన పౌడర్ మొత్తం అంతా వేసేసాను. గ్రైండర్కి వేసింది కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇట్లా మొత్తం అంతా పౌడర్ వేసినాక బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు ఈ ఫ్రైకి పౌడర్ వేసుకుంటే. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలను కూడా దించే ముందు ఇట్లా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుంది ఈ ఫ్రై. థ్యాంక్ యూ.